వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ వివరాలకు వెళ్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లే ముందు పార్టీ శ్రేణులకు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. మాట వాస్తవమే. సింపుల్ రీజన్, ఇప్పుడు మోడీ జిందాబాద్ అంటే కవిత వదిలేస్తారు, లేదంటే లోపల పోతుంది. అది గతంలో జరిగిందే కదా, క్రమం జరుగుతూ ఉంది. దాని మీద పెద్ద ఆశపడక్కర్లే. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులందరినీ మట్టి వేయాలనేటువంటి ఉద్దేశంతో సత్వశేషం ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం పోతున్నప్పుడు అనేక రకాల వస్తూనే ఉంటాయి. అందులో భాగం ఇది కూడా. దాన్ని మనం ఫైట్ చేయాలి తప్ప దానికోసం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లే ముందు పార్టీ శ్రేణులకు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. చెప్పండి రామ్, అప్డేట్స్ అందించండి. అది ఏదైతే ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ నోటీస్ ఇచ్చిన ఈడీ అధికారులు ఈ రోజు నోటీస్ ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి హాజరవడం జరిగింది. క్రితం లోని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం నుంచి ఆమె ఆ కారులో దింటూ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, జాగృతి కార్యకర్తలకు, మీడియాకు కూడా ఆమె ఇస్తూ అనువాదం చేసి ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. అయితే నిన్న మొత్తం కూడా ధర్నా అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ధర్నా అనంతరం ఢిల్లీలో ఏదైతే మహిళా బిల్లు కోసం జడ్జమెంట్ తర్వాత ధర్నా చేసిందో అనంతరం పలువురు న్యాయనిపుణులతో పాటు మళ్ళీ కేటీఆర్, అమిత్ షా కూడా సుదీర్ఘంగా వ్యక్తులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈడీ కార్యాలయానికి వెళ్తే వాళ్ళు ఏం అడిగే అవకాశం ఉంది, మనం ఏం చెప్పాలి, ఏ విధంగా స్పందించాలి అనే అంశం పైన ఈ రోజు వాళ్ళు చర్చించారు. కార్యాలయంలో కవిత ఉంది, అతను బస్సుతో కలిసి వెళ్ళిందని చెప్పి తెలుస్తాము. ఇక్కడ అధికారికంగా మాత్రం ఎవరు చెప్పడం లేదు. బయట బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ ఆందోళన చేస్తారు, ఎక్కడ ప్రొటెస్ట్ చేస్తారన్న భయంతో ఢిల్లీ పోలీసు యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున 144 సెక్షన్ పెట్టి ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఢిల్లీ ఉద్యోగంలో కానీ, ఈడీ కార్యాలయంలో రోడ్లు కానీ 144 సెక్షన్ విధించారు. ఏమైనా ఈ రోజు ఎన్నికలకు గతంలో డిసెంబర్ 11న హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసానికి వచ్చి కవితలు సిబిఐ అధికారులు ఏదైతే విచారించారో, ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ఈడీ కార్యాలయానికి కవితను పిలవడంతో ఒకవేళ అరెస్ట్ ఉంటుందా, అరెస్ట్ ఉంటే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, ఈ ఒక్క రౌండ్లోనే అరెస్ట్ ఉంటుందా, లేదు 2-3 రౌండ్లు పిలిచి అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తారనేది మాత్రం ఇంకా బీఆర్ఎస్ నేతల కొత్త ఆందోళన నెలకొంది. కొత్త నుంచి కూడా బీఆర్ఎస్ చెందిన మంత్రులు కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరు కూడా కనీసం స్పందించడానికి కూడా ముందుకు రావడం లేదు. ఆ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు వచ్చే వరకు తాము ఎవరో స్పందిస్తామని ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని వాకం చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులు కూడా కొంత భయాందోళన వాతావరణం కూడా నెలకొన్నట్టు అది తెలంగాణ భవన్ లో కానీ, ఇటు మినిస్టర్ క్వార్టర్స్ లో కూడా మంత్రులు ఎవరు కూడా ముందుకు రాకపోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈడీ విచారణ కవిత ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఇలాంటి సమాధానం చెప్తారు, ఏ విధమైన చర్యలు ఉంటాయని మాత్రం చూడాల్సిందే. ఓకే రామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లే ముందు పార్టీ శ్రేణులకు మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు.